వావ్ వావ్ వావ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కర్నూలు 24 జిల్లాలో చేయరు ఇట్లా బండి. వావ్, చూసారా ఫ్రెండ్స్, ఎంత అసలు పొగడతల వర్షం కురిపిస్తున్నాడు మన కస్టమర్ గారు. ఆయన చాలా ఎంజాయ్గా ఉందంట ఆయన డ్రైవ్ చేస్తుంటే, హ్యాపీగా ఉందని చెప్పి చాలా ఇదిగా హార్ట్ఫుల్గా చెబుతున్నాడు. కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే మనోడు 4 వీల్ అవన్నీ తోలాడు, ఎక్స్పర్ట్ డ్రైవింగ్లో, బండి గురించి బాగా తెలుసు. మేము ఎంతో భయపడ్డా కానీ మన సోదరుడికి కూడా 10 నిమిషాల్లోనే నేర్పించేశాడు, ఎంకరేజ్ చేశాడు. బండి చాలా బాగుంది. అందులో ఇంకా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు. ఒక 4 రోజులు నాతోటే గడిపాడు. ఈయన రేపు తిరుపతి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంతో పాటు లేనితనం అనేది ఒకటి ఏర్పడింది. ఎంత సరదాగా గడిపామంటే మామూలుగా కాదు. అరుచుకున్నాం, నవ్వుకున్నాం, ఇద్దరం పెయింట్ వేసుకున్నాం, ఎంజాయ్ చేసాం మొత్తానికి. ఈ కారణం మాత్రం మనోడే. అన్న లైక్ చెప్పన్నా. వావ్ వావ్ వావ్. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి సంతోషమే అందరిలో నింపడం కోసమే సహస్ర ట్రాలీ అనేది తయారు చేయబడింది. బండి ఎక్కితే మాత్రం అద్భుతంగా ఉండాలనే నా కాన్సెప్టు. కాబట్టి మీరే ఏదైనా ఎంకరేజ్ చేసి ఒక కామెంట్ పెట్టి నేను ముందుకు ఎదగటం కోసం ఏమైనా ఉపయోగపడండి ఫ్రెండ్స్. అంతేగాని మగవారికి మాత్రమే రంగులు రాట్నం తిప్పుతున్నారా అని కొంతమంది అనే ఆ మిత్రులకు కూడా పాదాభివందనాలు. అలాంటివి ఏం చేయబాకండి దయచేసి. ఇంకేదన్నా ఐడియా ఉంటే చెప్పండి. మీరిచ్చే ఐడియా నాకొక్కడికి ఇస్తున్నాను అనుకోవాకండి. అవి ఎంతోమందికి ఉపయోగపడేటట్టు నేను చేస్తాను. మీరు ఏదన్నా కూడా నాకు శిరోధార్యమే, ఇబ్బంది ఏం లేదు. మీరందరంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుందా బాబు? వావ్ వావ్, బ్యూటిఫుల్. వావ్ 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 వావ్. అయితే నేను కొద్దిగా స్లో చేస్తా, నేను బండి ఎక్కుతా. బండి ఎక్కి బండి మీద నుండి కూడా వీడియో తీయాలని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఆయన తీద్దాం ఫ్రెండ్స్. ఈ బండి మీద నేను కూర్చున్నాను ఫ్రెండ్స్. ఆయన కూడా చాలా ఎక్స్పెక్ట్ అయిపోయింది. అసలు ఆయన మాకు దొరకట్లేదు. ఆయన వెనక ఈ బండి వేసుకొని పరిగెత్తాల్సి వస్తుంది మాకు. ఆయన దారి జబర్దస్తిగా డ్రైవ్ చేస్తుండ్రు. సహస్ర ట్రాలీ లైట్లు కూడా చాలా బాగా వెలుగుతున్నాయి. ఎలా ఉందన్నా, ఎలా ఉంది? ఏం కాదు, నువ్వు కాసేపు ఇంకా కాసేపు తోలితే నీకు మొత్తం రఫ్ అండ్ టఫ్ అయిపోతుంది. దాన్ని లెఫ్ట్ రైట్ ఆడుకుంటావు. దాని అంతా అర్థమైపోవాలి నీకు. అది ఏంది, అది దాని సైజ్ ఏంది, అసలు దాని స్థాయి ఏంది, నీ ముందు అది ఎంత అని సలు మొత్తం నీకు అర్థమైపోద్ది. అలా పూర్తిగా బండి గురించి అర్థమైనప్పుడే బండి ఈజీ అయింది. ఫస్ట్ అనేది కొత్తగా ఉంటుంది. 3 వీల్ డ్రైవింగ్ అనేది కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది.
నువ్వు బైక్ తోలావు కాబట్టి నీకు అలాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. ఏదో పడ్డట్టు సైడ్కి పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ తర్వాత ఏమీ ఉండదు. ఎంజాయ్గా డ్రైవ్ చేస్తాం.